బీసీ బిల్లును రాజకీయ అవసరాల కోసం వాడుకోకుండా బీసీల అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా నిజాయితీగా పనిచేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మరియు దానికి మద్దతునిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అత్యవసర సమావేశం గురువారం నల్గొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవనంలో జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే మొత్తం అయిపోయినట్లు కాదని దానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని గవర్నర్ చేత ఆమోదింపజేసి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే దానిని ప్రవేశపెట్టాలని కోరారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. తమిళనాడులో మాదిరిగా చట్టాన్ని సవరించైనా ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి గట్టిగా కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 11,405 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. బడ్జెట్లో 50,000 కోట్లు కేటాయించాల్సింది పోయి ఎవరికీ సరిపోని విధంగా కేవలం 11,405 కోట్లు కేటాయించడం దుర్మార్గమని అన్నారు. ఈ బడ్జెట్తో బీసీలకు న్యాయం జరగదని దానిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, ఫైనాన్స్ సెక్రటరీ నల్ల సోమ మల్లయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్, గుండా కోటప్ప తదితరులు ఉన్నారు. ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి సహకరించినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ మంత్రులకు, అదేవిధంగా ఈ బిల్లును పాస్ కావడానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం నుండి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తున్నాము. అయితే కేవలం అసెంబ్లీలో బిల్ పాస్ కాగానే దీనికి చట్టబద్ధత వచ్చినట్టు కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మరి గవర్నర్ గారి ఆమోదం తీసుకొని దీన్ని వెంటనే అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పడి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరపై ప్రధానమంత్రితో కలిసి ఆ బిల్లును పార్లమెంటులో పాస్ అయినప్పుడు మాత్రమే దీనికి చట్టబద్ధత వస్తుంది. ఈ రిజర్వేషన్స్ బీసీలకు అమలవుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఈ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని, మరి బీసీల చట్టబద్ధమైన రిజర్వేషన్లకు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో దానిలో బీసీలకు కేవలం 11,405 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇది చాలా ఆక్షేపణీయము. జనాభాలో సగం శాతం ఉన్నటువంటి బీసీలకు 3 లక్షలకు పైన ఉన్నటువంటి బడ్జెట్లో కేవలం 11,405 కోట్లు కేటాయించడం వల్ల దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది? గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కేటాయించిన బడ్జెట్ కూడా బీసీలకు వినియోగించట్లేదు. కాబట్టి ఈ బడ్జెట్ ఏదైతుందో ఇది బీసీలకు జరిగిన అన్యాయంగా భావిస్తూ మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కనీసం 50,000 కోట్లైనా బీసీలకు ఏర్పాటు ఇచ్చే బడ్జెట్ కేటాయించి దీన్ని రివైజ్ చేసి 50,000 కోట్లు కేటాయించి బీసీలకు మరి కనీస అవసరాలు బీసీల బడ్జెట్ని పెంచాలని, కనీసం 50 కోట్లుగా చేయాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు 42% విద్యా, ఉద్యోగ మరియు పంచాయతీ ఎలక్షన్లో 42% ఇస్తామని చెప్పి వాగ్దానం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా పోయిన సంవత్సరము రెడ్డి కమిషన్ వేసి వారి రిపోర్ట్ తీసుకొని 42% బిల్లు పాస్ చేసినందుకు, అసెంబ్లీలో పాస్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరికీ మేము బీసీ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో కూడా 42% రిజర్వేషన్ కావాలంటే పార్లమెంటులోనే ఈ చట్టాన్ని ఆమోదం చేసుకునేది ఉంటుంది. కావున ప్రతిపక్ష నాయకులు, అఖిలపక్ష నాయకులు అందరినీ కలిసి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్లో మోదీ గారితో కానీ పార్లమెంట్ కమిటీతో కానీ చర్చించి చట్టబద్ధత చేసినాడే మాకు బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టు ఉంటుంది.
మొట్టమొదటిసారిగా ఈ అసెంబ్లీలో 42% ఉద్యోగము మరియు విద్యా రంగాల్లో దాంతోపాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పాస్ చేయించినందుకు దానికి అనుకూలంగా అన్ని ప్రతిపక్ష లీడర్లు ఆమోదం తెలిపినందుకు వారికి మా బీసీ సంక్షేమ సంఘం తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ కావడమే ముఖ్య ప్రాధాన్యత కాదు, ఇది ఢిల్లీలో పార్లమెంట్లో కూడా కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని గవర్నర్ చేత ఆమోదింపజేసుకున్న తర్వాత ఇప్పుడు నడుస్తున్నటువంటి పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావడానికి ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 42% రిజర్వేషన్ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ 42% బీసీలకు చేయడమే కాదు, రాష్ట్ర గవర్నమెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది పార్లమెంటులో ఆమోదం తెలిపినప్పుడే మనం సంతోషపడాలి. ఏదో రాష్ట్రంలో చేసినంత మాత్రం మనకు సంతోషపడ్డట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్లాట తీసుకొచ్చినప్పుడే మనకు అనుకున్న 42% మనకు దక్కుతుందని, అలాగే ఈ 11,000 కోట్లు మనం బీసీల కొరకు కేటాయించడం చాలా తక్కువ. దీన్ని ఎమ్మటే 50,000 కోట్లు పెంచాలని కోరుకుంటున్నాం.